హైడీ చూడండి ఇవాళ కిందకి తీసుకెళ్తే దీన్ని ఒక్కొక్క చక్కగా అదేదో పాపం నుంచొని ఉంది. ఇదే దాని దగ్గరికి వెళ్ళేసరికి అది దాన్ని కాపాడుకోవడానికి దీని మూతి మీదంతా గీరేసింది. ఇందాక దాకా పసుపు అద్దేను. పాపం కాలి వేలు కూడా నాకుతూ ఉంటుంటే చూస్తే అక్కడ కూడా బ్లడ్ వస్తూ ఉంది. కాకపోతే అది ఆ బుడ్డి వేలు దగ్గర కదా, ఇటువైపు కాలుకి. ఇప్పుడు వాపు కూడా ఉంటే కొద్దిగా ఐస్ వేసి కొద్దిగా ఇప్పుడు దాకా పెడితే పెట్టించుకుంటుంది. దానికి రిలీఫ్గా ఉందనుకుంటా వాపు. అసలు అనవసరంగా వెళ్ళింది ఆ కుక్క జోలికి. అదే పాపం సైలెంట్గా వచ్చి నుంచొని ఉంటే ఇక్కడ ఎందుకు వచ్చావు మా గుమ్మంలోకి అనేసి దాని దగ్గరికి వెళ్ళి తోలుదాం అనుకునేసరికి అది దాని నుంచి కాపాడుకోవడానికి ఇలా గీరేసి ఈ కాలు వేలు దగ్గర ఆ వేలు దగ్గర కొరికినట్టుంది. చేతిలో కర్ర కూడా 2 సగాలు అయిపోయింది. నేను ఏం చేయాలో తెలియక గట్టిగా అరుస్తూ ఆ కర్ర తీసుకొని నేలకేసి కొడితే 2 సగాలు అయిపోయింది కర్ర. చూపిస్తానండి. హైడీ నాకు ఏదో ఒక పని పెడతా ఉంటుంది. చూడండి, ఈ స్టిక్ 2 సగాలు అయిపోయింది. 2 సగాలు అయిపోయింది. పొద్దున్నప్పుడు వాకింగ్కి వెళ్ళినప్పుడు కుక్కలు దీన్ని అలా ఏరియాలోకి, ఆ కుక్కల ఏరియాలోకి అలాగే వచ్చి అరుస్తున్నాయి. అందుకని ఆ కోపం ఉంచుకొని ఇది వాళ్ళ ఏరియాలోకి ఒక కుక్క వచ్చేసరికి ఆ పాపం ఏం తెలియదు కదా దీనికి అరిసింది. అరిస్తే అదేమో బాగా గీరేసిందమ్మ. కానీ ఏం కళ్ళల్లో తగలలేదు.